అనుగుణంగా మార్కెట్ పరిస్థితి బట్టి రైతులు పంటల రకాలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. అదే కోవలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన తన రైతు 5 ఎకరాల్లో తైవాన్ జామ పంటను వేశారు. సేంద్రియ పద్ధతిలో పండిస్తూ విజయవంతంగా సాగు చేస్తున్న ఈ రైతు సక్సెస్ స్టోరీని చూద్దాం. వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన శ్రీకాకుళం జిల్లాలోని కొత్తూరు మండలంలో ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగిన రైతులు చాలా మందున్నారు. అందులో ఓ రైతు భాస్కర్రావు తైవాన్ జామను పండిస్తున్నారు. మొక్కకు 6 అడుగుల దూరాన్ని పాటిస్తూ నీరు ఎక్కడా నిలవకుండా మధ్యలో బోదెలు తీసి ఈ పంటను పండిస్తున్నారు. జీవామృతం, ఘన జీవామృతాన్ని ఉపయోగిస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే ఒక్కొక్క మొక్క 20 రూపాయలకు తెచ్చి మొత్తం 800 మొక్కలను నాటారు. నిత్యం మొక్కలను సాకుతూ వాటికి జీవామృతం, జిల్లేడు ద్రావణాలు కూడా పిచికారీ చేస్తున్నారని రైతు భాస్కర్రావు అంటున్నారు. నాకు 3 ఎకరాలు 4 ఎకరాల పొలం ఉంది. అందులో నేను 1 ఎకరన్నర వరకు జామ తోట వేసాను. ఎకరన్నరలో 888 మొక్కలు వేసాను. ఆ 888 మొక్కలు కడి నుండి తెప్పించాము. మొక్క 40 నుండి 50 రూపాయల మధ్యలో ఇక్కడ మన సేరాక వచ్చాయి. తర్వాత వచ్చాము అవి నేను ముందు గుంటలో 1 వారం రోజుల ముందు గొయ్యలు తవ్వేసి వేప పిండి, తర్వాత వచ్చాము గత్తం, తర్వాత వరిమి, ఘనజీవామృతం ఇవన్నీ వేసి ఈ మొక్కలు ఉడిసాను. మొక్కలు ఉడిసిన తర్వాత ఒక 6 మాసాల వరకు పూత వచ్చినా సరే హైబ్రిడ్ మొక్కలు, అంటు మొక్కలు తెచ్చి ఉడిసాను. తర్వాత పూత వచ్చిన పూత మనం తీసేసి 6 మాసాల తర్వాత క్రాప్ ఉంచి అక్కడ నుండి డెవలప్ చేసాము. దీనికి తెగులు గట్ట రాకుండా దీనికి పుల్లటి మజ్జికి, పేడ, ఇంగువ, మూత్రము అని ఒకటి తర్వాత ఒకటి నీమాస్త్రము, తర్వాత వచ్చాము అగ్నాస్త్రం ఎప్పుడంటే పిండి నల్లి, కాయ తులసి పురుగు, పొండేగ ఇవన్నీ వచ్చినప్పుడు ఇవి మనం అగ్నాస్త్రం ఫేస్ చేసాము. తెగులు రాకుండా పుల్లటి మజ్జికి, తర్వాత వచ్చాము పేడ, ఇంగువ, మూత్రము వేసిన తర్వాత తోట కూడా మంచి దిగుబడి వచ్చి మంచి ఈల్డింగ్ వచ్చి తర్వాత తోట పచ్చదనం బాగుండి తెగులు రాకుండా చేసాము. ఒకవేళ మొక్కలకి ఏమైనా ఇది ఏరు కుళ్ళు అంటే నిమటోరిస్ వస్తే జీవామృతమును ట్రైకోడర్మా విరిడి అన్నీ వేసి అవి కూడా మనం కంట్రోల్ చేసాము. తర్వాత భూమికి ఎప్పుడు పచ్చదనం ఉండాలని ఏవో కూరగాయలు, నవధాన్యాలు, తర్వాత కట్టెతనాలు, జీలికెతనాలు, పిల్లి పెసర అవి వేసి కలిగి ఉండడం అయితే జరిగింది. తర్వాత ఏంటంటే నాకు ప్రతి సంవత్సరానికి 3 పంటలు కంపల్సరీ వస్తాయి. పంట దానికి ఎప్పుడు 1,00,000, 1,25,000, 1,50,000 వరకు మనకి దిగుబడి వస్తుంది. వీటి వల్ల నాకైతే మంచి లాభసాటిగా ఉంది అన్ని వ్యవసాయాల మీద. తర్వాత ఏంటంటే ప్రకృతి వ్యవసాయం మీద ఖర్చు తక్కువ, లాభం ఎక్కువ. మనం ఒక పెరుగు, మజ్జిగ అదే పుల్లటిది కానీ కొట్టామంటే ఎకరన్నరకి ఎక్కువ డోసు 10 లీటర్లు పాలు వేసుకున్నా ఏటి అయిపోదు. పాలు పెరిగి చేసుకొని పులిపి వేసుకొని మజ్జిగ చేసి 4 రోజుల తర్వాత 10 రోజులు 15 రోజుల లోపు మనం స్ప్రే చేసుకోవచ్చు. స్ప్రే చేసుకోవడంలో మనం ఎంత బాగా యూజ్ చేస్తే అంత బాగా మన తెగులన్నీ రావు. తర్వాత దీనికి ఒక 15 రోజుల తర్వాత పేడ, ఇంగువ, మూత్రం అది కూడా తెగులకే పనిచేస్తుంది. పచ్చదనం ఉంటుంది, ఈల్డింగ్ బాగా వస్తుంది, కాయ టేస్ట్ ఉంటుంది. మనం ఏ మార్కెటింగ్ చేసినా కాయ టేస్ట్ వేరేగా ఉంటుంది, కాయ వాడడం అనేది ఉండదు. ఎందుకంటే ఈవేళ హార్వెస్టింగ్ చేసామంటే 4-5 రోజులు ఇంచుమించు 6 రోజుల వరకు కాయ అనేది సజ్జగా ఉంటాయి. ఇప్పుడు ఎలాగ ఉందో తోటలోనే ఈ రోజే తీసినట్టుగా ఉంటుంది సేల్ చేస్తే. కనుక ఈ విధము నాకు నచ్చి ఇదే నేను చేస్తాను. ఇది కాకుండా డ్రాగన్ కూడా వేసాను. అయితే ఇందులోన ఇంకా మామూలు కూరగాయలు కూడా వేస్తుంటాను. మధ్యలో అంటే బంతి మొక్కలు కూడా వేసి ఆ సీజన్లో బంతి మొక్కలు కూడా వేసి బంతి పువ్వులు కూడా తీయడం జరుగుతుంది. మనం ఈ మొక్క ఉడిసిన నుండి ఉడిసిన నేను యాక్చువల్గా అయితే 9 నెలల్లో 2021 9 నెలల్లో మొక్క ఉడిసాను. ఉడిసిన తర్వాత ఇది 4వ సంవత్సరం ఎంటర్ అయింది. ఈ 9వ నెల వస్తే ఎంటర్ అవుతుంది. అప్పటి నుండి నేను మొక్క ఉడిసింది అంటు మొక్క తైవాన్ గోవా ఉడిసాను. ఉడిసిన తర్వాత అక్కడ నుండి నేను డ్రిప్ ద్వారానే అన్నీ చేయడం జరిగింది. మనం దీనిలో వచ్చిన కలుపు వేసామంటే ఫస్ట్లో నేను పెసర వేసాను, అంతకుముందు శెలగ కూడా వేసాను ఇందులో ఫస్ట్ సంవత్సరం. ఆ తర్వాత మొక్కలు పెద్దవైన తర్వాత నాకు ఏంటంటే 8వ నెల నుండి స్టార్ట్ చేశానండి కాపు. 8వ నెలలో క్రాప్ చేశాను. అప్పుడులో నాకు 40,000 వచ్చింది మొక్కలోన. ఆ తర్వాత పంట 1,20,000 వచ్చింది. ఇప్పుడైతే 1,50,000 వస్తుంది. తర్వాత కలుపు అంటే చుట్టూ మనకి తీయడం లేవని పెట్టి చుట్టూ తీయిస్తాను. తర్వాత మధ్యలో అంటే వచ్చి పిలిపేసరని, కట్టి జనుమని ఇవన్నీ వేసిన తర్వాత అంత ఇది ఎరువు డెవలప్ అవ్వాలని అవన్నీ వేసి మినీ ట్రాక్టర్ ఉంది. మినీ ట్రాక్టర్తో నేను కల్టివేషన్ చేస్తాను.
ఈ మొదల దగ్గర ఉన్న గడ్డికి వచ్చి లేబర్ పెట్టి తీస్తాను. తర్వాత డ్రిప్ ద్వారా నీరు పెడతాను. డ్రిప్ కూడా ఇప్పుడు 10% సబ్సిడీ వచ్చింది. ఎవరు చెయ్యాలన్నా ప్రకృతి వ్యవసాయం అనేది చాలా లాభసాటం. దీనివల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత ఏంటంటే ప్రకృతి వ్యవసాయంలో నేల పోదు. తర్వాత ఏ ఐటమ్ మనం తినాలన్నా ఈ ఐటమ్ ఇప్పుడు కాయ తిన్నామంటే మరి ఇంకో కాయ తినాలని అనిపిస్తుంది. అంటే అంత టేస్ట్గా ఉంటుంది. కల్తీ లేని ఆహారం కనుక ఎవరు చేసినా బాగుంటుంది. రైతులందరూ ప్రకృతి వ్యవసాయంకి వెళ్ళి చేస్తారని నేను అందరికీ కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లాలో ప్రకృతి సిద్ధంగా సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతోంది. ఇందులో భాగంగా వ్యవసాయ అధికారులు కూడా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతుల పంటలను పర్యవేక్షిస్తూ మంచి దిగుబడులను సాధించేలా అవగాహన కల్పిస్తున్నామని స్థానిక కోఆర్డినేటర్ తేజేశ్వరి తెలిపారు. 1 ఎకరాలోని ఈ జామ తోట అనేది వేయడం జరిగింది. అతను మేము వచ్చేటప్పటికైతే మాత్రం ఫుల్గా మొత్తం కెమికలే వాడడం అనేది జరిగింది. మేము 2-3 సార్లు వచ్చి అతనికి మోటివేట్ చేశాము. కానీ అతను అయితే మా మాట వినలేదు. వినకపోయినప్పటికీ పక్క రైతు దగ్గర 1 ఎకరాలో జామ వేయడం వల్ల పక్క రైతు ఈ ఫీల్డ్ని కలిపి అతనికి మేము చూపించడం అనేది జరిగింది. జరిగినప్పుడు సార్ అనేది ముందుకొచ్చారు. అప్పుడు మేము మా డిపిఎం సార్కి మేము చెప్పడం అనేది జరిగింది. సార్ ఒక రైతు మాకు ఇలాగ మోటివేట్ చేసే ముందుకొచ్చారు సార్ అని డిపిఎం సార్తో మేము చెప్పాము. అప్పుడు సార్ వచ్చేసి సార్ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ అనేవి వచ్చాయి. ఆ జామ తోటని ఎలా చేయించాలి, ఏడ్ చేయాలనేది సార్ మాకు కులంకుషంగా చెప్పడం అనేది జరిగిన తర్వాత ఇక్కడ మనం భాస్కర్ రావు గారి ఫీల్డ్లో కూడా ఇలాగ మొత్తం మన పద్ధతులు మొత్తం ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అన్నీ కూడా పాటించడం జరిగింది. అతను భాస్కర్ రావు గారు తన మాటల్లో చెప్పారు, అమ్మ నేను డిఏపి యూరియాలు అవన్నీ వేయడం వల్ల నాకు ఎక్కువ ఖర్చు అయ్యేది. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు ప్రకృతి వ్యవసాయం చేయించడం వల్ల చాలా వరకు నాకు ఖర్చు తగ్గింది. అలాగే ఆదాయం అనేది కూడా నాకు పెరిగిందమ్మా. అప్పుడుకి వచ్చేసరికి డిఏపి యూరియా ఒక ట్రిప్కి వచ్చేసరికి నాకు 20,000 పైగా 1 ఎకరాకి అయ్యేది. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దానికి నాకు ఎటువంటి ఖర్చు కూడా అవ్వట్లేదు. ఓన్లీ జీవామృతం కషాయాలు ద్రావణాలకి మహా అయితే ఒక నెలకి 3,000-4,000 వరకే అవుతుంది. నేను ట్రిప్కి అప్పుడైతే జామ తోటకు వచ్చేసరికి ఎక్కువగా పురుగు వచ్చేయడం వల్ల నేను ట్రిప్కి 20,000 వరకే నేను కెమికల్ వ్యవసాయం చేసేటప్పుడు తీసేదాన్ని. కానీ ఇప్పుడు మాత్రం మీరు చెప్పిన వ్యవసాయం చేయడం వల్ల ట్రిప్కి 1,20,000 వరకు నేను తీయడం జరుగుతుంది. అప్పుడు నేను తీసుకెళ్ళిన కాయలకి బేరం ఆడేవాళ్ళు ఇప్పుడు నేరుగా వాళ్ళ ఎక్కడికి వచ్చి మార్కెటింగ్ చేసుకుంటున్నారు. అలాగే హాస్పిటల్స్ కానీ అలాగే ప్రాథమిక స్కూల్స్కి కానీ నెక్స్ట్ వచ్చేసరికి ఎంపీడీఓ ఆఫీస్ నుంచి కూడా ఉన్న సచివాలయం స్టాఫ్ అందరూ కూడా మా పొలంకి నేరుగా వచ్చి వాళ్ళే తీసుకెళ్ళడం వల్ల చాలా చాలా ఉపయోగం పడిందమ్మా. అప్పుడు నేను యూరియా డిఏపి వేసేటప్పుడు అయితే నా పొలం అనేది సత్తువ లేదమ్మా. కానీ ఇప్పుడు మీరు చెప్పింది జీవామృతం వల్ల నెక్స్ట్ నవధాన్యాలు అనేది కూడా మన పొలంలో ఎకరా పొలంలో వేయడం వల్ల మనకు చాలా చాలా బెనిఫిట్ అనేది జరిగింది. దానివల్ల వచ్చేసరికి ఖర్చు తగ్గింది, ఆదాయం అనేది పెరిగింది, నేల ఆరోగ్యం బాగుంది, అలాగే మన ఆరోగ్యాలు కూడా బాగున్నాయి. చాలా వరకు కూడా నేను ఒకప్పుడైతే మార్కెటింగ్ ప్రతి ఊరు వెళ్ళి మార్కెటింగ్ చేసేవాడిని. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళే నా దగ్గరకు వచ్చి మార్కెటింగ్ చేసుకునేటట్టు కూడా జరిగింది. ఇగో అప్పుడుకి వచ్చేసరికి అమ్మ చిన్న కాయలు అనేవి వచ్చి ఇప్పుడైతే మాత్రం పెద్ద కాయలు అనేవి మనకి రావడం జరిగింది. అప్పుడు ఎక్కువగా వచ్చేసరికి అక్కడ పురుగుపోటు అనేది ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు ఎటువంటి పురుగుపోటు అనేది కూడా లేదు. మీరు ఇచ్చిన కషాయాలు ద్రావణాలు వాడే దీన్ని తోటని ఎంత నిర్మించుకున్నాను. మీ డిపిఎం సార్ బాగా మాకు సపోర్ట్ చేశారు. మీ కింద స్టాఫ్ కూడా మాకు బాగా సపోర్ట్ చేశారని ఆ రైతు మాటల్లోనే చెప్పడం జరిగింది సార్. ఏ పంట సాగు చేయాలన్నా అత్యంత కీలకమైంది నేల సారం. అలాంటి నేలలో సారాన్ని పెంచేలా మట్టిలో పోషకాల కోసం PM-DS విధానాన్ని రైతు పాటిస్తున్నారని సంబంధిత అధికారులు అంటున్నారు. రైతులకు మార్కెటింగ్పై అవగాహన కూడా కల్పిస్తున్నామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం పూర్తి స్థాయిలో చేస్తున్నారు, కానీ కొన్ని ప్రాక్టీసెస్ మాత్రం అందుబాటులో లేకపోవడం వల్ల పురుగులు తెగుళ్ళు అదేవిధంగా కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి మేము ముఖ్యంగా గమనించింది ఏంటంటే ఈ పంటలో వచ్చేసరికి
ఒకటి పొటాష్ లోపం కనిపిస్తుంది, బోరం లోపం కనిపిస్తుంది. ఈ పొటాష్ లోపం వచ్చేసరికి ప్రతి రైతు కూడా ఈ లోపాలు సూక్ష్మ పోషకాలు ఏవైతే నేలలో సమృద్ధిగా లేవో ఆ సమయంలో ఈ లోపాలను కనిపిస్తాయి. ఇది నివారణకు ముఖ్యంగా ప్రతి రైతు ఎవరైతే ఏ పంట వేసినా కానీ ఏ పద్ధతిలో పాటించినా కానీ నవధాన్యాల సాగుతో మాత్రం మొదలుపెట్టినట్లయితే ఈ పోషక లోపాలు ఎక్కడా కనిపించవు. నవధాన్యాలు వచ్చేసరికి కనీసం ఒక ఎకరాకి 30 రకాల విత్తనాలు 12 నుంచి 25 కేజీల విత్తనాలు కానీ ఒక ఎకరంలో మనం జల్లుకున్నట్లయితే ఇవి బాగా 45 రోజులు బాగా పెరిగిన తర్వాత మన నేలలో అవి కలియుదునా లేదా పైపాటుగా చేసి మల్చింగ్గా చేసినట్లయితే ఈ పోషక లోపాలు ఏ పంట కూడా కనిపించవు. అది చేయకుండా రైతులు ఏదైనా కానీ ముందుగా ప్రాక్టీస్ చేయకుండా ముందుకు తీసుకెళ్ళినట్లయితే కొన్ని కార్యక్రమాలు చేయవలసి ఉంటాయి ప్రకృతి వ్యవసాయంలో. అందులో ఏంటంటే మనకి పొటాష్ లోపం వచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రతి రైతు జిల్లేడు ద్రావణం ఒకటి ఉంది. ఆ జిల్లేడు ద్రావణంలో జిల్లేడాకులు 10 కేజీలు తీసుకొని 10 లీటర్ల ఆవు మూత్రం ఒక 200 లీటర్ల డ్రమ్ములో మురగబెట్టేసి ఒకరోజు మురిగిన తర్వాత ఎకరాకి కనీసం ఒక ట్యాంకుకి లీటర్ చొప్పున స్ప్రే చేసుకున్నట్లయితే ఈ నివారణ అనేది కనిపించదు. ఈ ప్రాక్టీసెస్ చేయడం వల్ల ఎటువంటి లోపాలు పంటల్లో కనిపించవు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించిన ఈ పొలాల్లో 2 రకాల కాయలు గమనించడం జరుగుతుంది. ఈ కాయలో చూస్తే ఎటువంటి తెగుళ్ళు కానీ మచ్చలు కానీ ఏమీ లేవు. ఈ కాయలో చూస్తే చూడండి పైపాటుగా ఒక మచ్చ కానీ తెగుళ్ళలాగా కనిపిస్తున్నాయి. కారణం ఎందుకంటే నేలలో ఉండే పోషక లోపాల వల్లే. ఈ నేలలో ఏదైతే నేలలో పోషక లోపాలు సమృద్ధిగా లేవో ఈ పంట మీద దిగుబడి మీద వచ్చే పూత పింద మీద కాయల మీద ప్రభావం చూపిస్తుంది. ఇదంతా కూడా నివారణ జరగాలంటే తప్పనిసరిగా PMDS మాత్రం నవధాన్యాలు సాగు చేసినట్లయితే ఈ లోపాలు కనిపించవు. ఈ లోపాలు కనిపించినట్లయితే ఒకవేళ వచ్చినప్పుడు ఈ లోపాలు కనిపించినట్లయితే పేడమూత్ర ఇంగు ద్రావణం స్ప్రే చేసినట్లయితే ఈ లోపాలు కనిపించవు. రసాయన వ్యవసాయం చేసినప్పుడు ఏంటంటే వ్యతిరేకంగా పురుగులు తెగులు వచ్చేవి. అందులో వచ్చేసరికి పండుగ ముఖ్యంగా ఈ కాయలకు వచ్చేసరికి జామలో పండుగ తప్పకుండా వచ్చేది. వచ్చిన టైంలో అతను పురుగు మందులు కొట్టినా ఏది కొట్టినా కానీ సకాలంలో తగ్గేది కాదు. దిగుబడి పూత పింద రాలిపోవడం, ఈ కాయలు రాలిపోవడం, పురుగులు విపరీతంగా అయిపోయేవి. కానీ ఈ ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత ఇలాంటివి అనేవి కనిపించట్లేదు. ఎందుకు కారణం ఏంటంటే ఆ రైతు పురుగు తెగుళ్ళు రాకుండా అతను ఏదైతే పండుగ వచ్చిందో పండుగ వచ్చే సమయంలో పొలాల మధ్య స్ప్రే చేయడం, అదేవిధంగా దశపర్ణి కషాయం కొట్టడం వల్ల ఈ పండుగలను నివారణ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మనకి పోషక లోపాలు ఏదైతే లోపాలు బోరాన్ కానీ జింక్ కానీ లోపాలు మనకి పొటాష్ లోపం కనిపిస్తున్నాయి. ఈ పొటాష్ లోపం కానీ ఇవన్నీ కనిపించకుండా ఉండాలంటే తప్పకుండా జిల్లేడు ద్రావణం అనేది తప్పకుండా స్ప్రే చేయాలి. రైతు స్ప్రే చేస్తున్నాడు. చేయడం వల్ల ఇటువంటి తెగులు పురుగులు రావట్లేదు. ఇది తైవాన్ జామ రకము. ఈ జామ పంటపై ప్రధానంగా వచ్చేది తెగుళ్ళకు సంబంధించి వేరుకుళ్ళు తెగులు వస్తాయి మొక్క స్టేజ్లో. ఆ వేరుకుళ్ళు తెగులు నివారించుకోవడానికి రసాయనాల జోలికి పోకుండా ప్రకృతి వ్యవసాయంలో ట్రైకోడర్మా విరిడి అని ఒక శిలీంద్ర నాశిని మనం మొక్కకి భూమిపైన డ్రెంచింగ్ చేపిస్తాం. దానివల్ల ఏమవుతుందంటే వేరుకుళ్ళు తెగులు సహజసిద్ధంగా నివారణ అయిపోతుంది ఆ శిలీంద్ర నాశిని అది. అలాగే అది కాకుండా ప్రధాన శత్రువు తైవాన్ జామ తోటకి పండు ఈగ. ఈ పండు ఈగ అనేది కాయ ఈ దశలో వ్యాప్తి చెందదు. అది ఎప్పుడు చెందుద్ది అంటే ఇక మొక్కలు పిందె ఈ స్టేజ్లో ఉండేటప్పుడు, పిందె అంటే పువ్వు తర్వాత 15-20 రోజుల వయసులో పిందెలు ఈ స్టేజ్లో ఉంటాయి. ఈ స్టేజ్లో ఉండేటప్పుడు పండు ఈగ దీనిపైన వాలి రసం పీల్చేస్తుంది. చిన్న కన్నం పెడుతుంది దానికి ఉన్న తొండంతో. ఆ కన్నం పెట్టడం వలన అదేం అయిపోదు, రాలిపోవడం కానీ కుళ్ళిపోవడం కానీ ఏం జరగదు. ఎప్పటిలాగే పెరుగుతుంది సహజసిద్ధంగా. పెరిగిన తర్వాత ఈ సైజుకి కాయ వచ్చినప్పుడు లోపల ఏమవుద్దంటే అది ఎక్కడ కరిసిందో అక్కడ కొంత భాగం ఆ కండ, దాంట్లో ఉన్న కండ, తొక్క కింద భాగంలో కండ ఉంటుంది కదా, ఆ కండ భాగం కొంత మనకి కుళ్ళిపోయినట్టు పాడైపోతుంది. అది తినడానికి బాగోదు. దానివల్ల ఏమవుద్ది, మనకు మార్కెట్ వాల్యూ తగ్గిపోతుంది. అందుకు పండు ఈగని నివారించుకోవడానికి మనం ఎక్కువ ప్రాధాన్యత జామ తోటలు ఇవ్వాలి. దానికి పద్ధతులు ఏంటంటే మన ఈ విధానంలో బయో రిపెల్లెంట్స్ వాడతాం. ముందు స్టిక్కీ ప్యాడ్స్ ఉంటాయి. స్టిక్కీ ప్యాడ్స్ పసుపు రంగులో ఉంటాయి. వాటికి గమ్ములాగా అంటి ఉంటుంది. ఆ పొలంలో
అక్కడక్కడ మనం పెట్టుకుంటే ఆ ఈగలు దానికి అంటిపోతాయి. దానికి అంటిపోవడం వల్ల మొక్క జోలికి వెళ్ళవు. అలాగే ట్రాప్స్ అండ్ లూర్స్ కూడా వాడతాం. అవి కూడా బయో కంట్రోల్ మెజర్స్, కెమికల్ లేకుండా. ఆ ట్రాప్స్ అండ్ లూర్స్ వల్ల కూడాను ఆ ఈగ పంట నుంచి దూరం అయిపోతుంది. ఈ 2 పద్ధతులు ఉపయోగించుకుంటాం. ఇంకా ముందు జాగ్రత్తగా నీమాస్త్రం, వేప కషాయాన్ని, వేప గింజ కషాయాన్ని మనం స్ప్రే, ఆకు కషాయం కానీ గింజ కషాయం కానీ ఏదైనా నీమాస్త్రాన్ని మొక్క స్టేజ్లో మొక్కలపై స్ప్రే చేసుకుంటే ముందు జాగ్రత్తగా సకింగ్ పెస్ట్ ఏవి రాకుండా ఉంటాయి. ఈ పంటకు సంబంధించి తోటను మొత్తం పరిశీలించాక సాయిల్ హెల్త్ కూడా కొంచెం మారాలి. పొలంలో సేంద్రీయ కర్బనం తక్కువ ఉన్నట్టు మేము గమనించాం. ఈ సేంద్రీయ కర్బనం పెంచుకునేందుకు ఆయనకి కొన్ని సూచనలు ఇచ్చాం. అందులో మొదటిది పిఎండిఎస్ని, నవధాన్యాలని వేయమని సలహా ఇస్తున్నాం. దాన్ని దగ్గరుండి ఈ 2-3 రోజుల్లోనే మా శాఖ స్టాఫ్ ద్వారా, సిబ్బంది ద్వారా ఆయనకు దగ్గరుండి ఆ పిఎండిఎస్ విధానంలో నవధాన్యాలు వేసే విధానాన్ని చూపిస్తున్నాం. దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఇలాగా తెల్లగా చౌడుదేరిపోతున్న పొలాల్లో సేంద్రీయ కర్బనం పెరిగి మొక్కలకి కావలసిన మూలకాలన్నీ అందుబాటులోకి వస్తాయి. ఇంకోటి, ఆ నవధాన్యాలు రకరకాల వేరు వ్యవస్థలు ఉండడం వల్ల బయోడైవర్సిటీ పెరుగుతుంది. భూమి కిందను బయోడైవర్సిటీ పెరగడం వలన మొక్కకు కావాల్సిన మూలకాలన్నీ ఎక్కువ మొత్తంలో సహజసిద్ధంగా అందుబాటులో ఉంటాయి. బయట నుంచి మరేం అందించకుండానే, ఒక మొక్క కొన్ని మూలకాలను రిలీజ్ చేస్తుంది భూమిలోకి, ఇంకో మొక్క ఇంకో రకం మొక్క ఇంకొన్ని మూలకాలను రిలీజ్ చేస్తుంది. కాబట్టి అలాగ ఈ రకరకాల వేరు వ్యవస్థలు రిలీజ్ చేసే మూలకాల వల్లనే మొక్క సహజసిద్ధంగా మూలకాలని అందుబాటులో ఉండి వేపుగా పెరిగి ఎక్కువ ఈల్డ్ ఇవ్వడానికి బాట వేస్తుంది అన్నమాట. అందుకు పిఎండిఎస్ నవధాన్యాల సాగుని ఈ పొలంలోనే వేయమని చెప్తున్నాం. ఇంకో పై భాగంలో, కింద భాగంలో ఆ డెవలప్మెంట్ నుండి మైక్రో క్లైమేట్ మారితే పై భాగంలో ఇంకొక డెవలప్మెంట్ జరుగుద్ది. ఏంటి, ఆ 9-10 రకాల మొక్కల తాలూకా బయోమాసు భూమి మీద ఎక్యుములేట్ అవుద్ది. అది ఎక్యుములేట్ అవ్వడం వలన ఏమవుద్ది, ఆటోమేటిక్గా సేంద్రీయ కర్బనం పెరిగిపోతుంది. సేంద్రీయ కర్బనం పెరగడం వల్ల ఏమవుతుంది, లాభాలు, మొక్కకి అన్ని రకాల బ్యాలెన్స్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, నీటి ఎద్దడిని తట్టుకునే శక్తి పెరుగుద్ది, నీటిని నిల్వ చేసే కెపాసిటీ పెరగడం వలన. అందుకు పిఎండిఎస్ విధానంలో నవధాన్యాలని ఈ తోటల్లో ఖచ్చితంగా వేయమని భాస్కర్ రావు గారికి మేము సలహా ఇస్తున్నాం. అలాగే ఆటోమేటిక్గా భూమి ఆరోగ్యం బాగుపడితే తోట ఆరోగ్యం కూడా ఆటోమేటిక్గా బాగుపడుతుంది. ఇదంతా ఒక 2 నెలల్లో మార్పు కనిపిస్తుంది. ఇంకా ఇలాంటి ఫ్రూట్ సైజు, తైవాన్ జాము ఇంకా ఫ్రూట్ సైజు పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఈ నేచురల్ విధానాల్లో పండించడం వలన.